ఉమ్మడి కడప జిల్లా టీడీపీలో ఏం జరుగుతోంది? ఒకవైపు సామాజిక వర్గాల వారీగా నామినేటెడ్ పోస్టులు ఇస్తుంటే మరోవైపు రాజీనామాలు, అసమ్మతి గళాలు పెరుగుతున్నాయి. 4 దశాబ్దాలుగా టీడీపీతో అనుబంధం ఉన్న పాలకొండ రాయుడు కుటుంబం వైసీపీలోకి వెళ్తుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. 2024 ఎన్నికల్లో రాజంపేట ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన సువాసి బాలసుబ్రహ్మణ్యం టీడీపీకి రాజీనామా చేశారు. బాలసుబ్రహ్మణ్యం బాటలోనే అతని తమ్ముడు ప్రసాద్ బాబు వెళ్లనున్నారా? జిల్లా నేతల్లో ఐక్యత కోసం అధిష్టానం ప్రయత్నాలు విఫలమవుతున్నాయా అనే చర్చ కూడా జరుగుతోంది. అయితే తలనొప్పిగా వారికి మారారు కొందరి నేతల వ్యవహార శైలి అంటూ టీడీపీ అధిష్టానం దృష్టికి కూడా వెళ్ళినట్లు తెలుస్తుంది. అయితే పాలకొండ రాయుడు కుటుంబం ఇప్పుడు దేనికి సంకేతమని మాట్లాడుతున్నారు. ఉమ్మడి కడప జిల్లా టీడీపీలో ఏం జరుగుతోంది? ఒకవైపు సామాజిక వర్గాల వారీగా నామినేటెడ్ పోస్టులైతే దీనికి సంబంధించి ఇస్తుంటే మరోవైపు రాజీనామాలు, అసమ్మతి గళాలు పెరుగుతున్నాయి. 4 దశాబ్దాలుగా టీడీపీతో అనుబంధంలో ఉన్న పాలకొండ రాయుడు కుటుంబం వైసీపీలోకి వెళ్లబోతుందనే ప్రచారం ఇప్పుడు జోరుగా జరుగుతోంది. అయితే 2024 ఎన్నికల్లో రాజంపేట ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన సువాసి బాలసుబ్రహ్మణ్యం టీడీపీలోకి రాజీనామా చేశారని తెలుస్తోంది. బాలసుబ్రహ్మణ్యం బాటలోనే అతని తమ్ముడు ప్రసాద్ బాబు వెళ్లనున్నారా? జిల్లా నేతల్లో ఐక్యత కోసం అధిష్టానం ప్రయత్నాలు విఫలమయ్యాయా? తలనొప్పిగా మారిన కొందరి నేతల వ్యవహార తీరుపై టీడీపీ అధిష్టానం దృష్టి సారించిందా? పాలకొండ రాయుడు కుటుంబం టీడీపీలో కొనసాగేందుకు అధిష్టానం ఏం చేయబోతోంది? ఉమ్మడి కడప జిల్లా టీడీపీలో ఏం జరుగుతోంది? ఒకవైపు సామాజిక వర్గాల వారీగా నామినేటెడ్ పోస్టులు ఇస్తుంటే మరోవైపు రాజీనామాలు, అసమ్మతి గళాలు పెరుగుతున్నాయి. 4 దశాబ్దాలుగా టీడీపీతో అనుబంధంలో ఉన్న పాలకొండ రాయుడు కుటుంబం వైసీపీలోకి వెళ్తుందనే ప్రచారం జరుగుతోంది. 2024 ఎన్నికల్లో రాజంపేట ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన సువాసి బాలసుబ్రహ్మణ్యం టీడీపీకి రాజీనామా చేశారు. బాలసుబ్రహ్మణ్యం బాటలోనే అతని తమ్ముడు ప్రసాద్ బాబు వెళ్లనున్నారా? జిల్లా నేతల్లో ఐక్యత కోసం అధిష్టానం ప్రయత్నాలు విఫలమయ్యాయా?
ఉమ్మడి కడప జిల్లా టీడీపీలో అసలు ఏం జరుగుతుంది? ఒకవైపు సామాజిక వర్గాల వారీగా నామినేటెడ్ పోస్టులు ఇస్తుంటే మరోవైపు రాజీనామాల పర్వం అయితే నడుస్తుంది. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దీనికి సంబంధించి అందిస్తారు. చంద్రమోహన్ రాజు అంటే ఇప్పుడు 4 దశాబ్దాలుగా ఉన్న బాలసుబ్రహ్మణ్యం రాజీనామా చేయడానికి కారణం ఏంటి? అసలు పాలకొండ రాయుడు కుటుంబం టీడీపీకి నిజంగానే దూరం అయ్యే అవకాశం ఉంటుందా? చంద్రమోహన్ రాజు మీ వాయిస్ వినిపించట్లేదు, ఒకసారి మ్యూట్ లో ఉంది, చూడండి ఒకసారి. కుటుంబానికి సంబంధించి పాలకొండ రాయుడు పెద్ద కుమారుడు సువాసి బాలసుబ్రహ్మణ్యం ఇటీవల జరిగిన ఎన్నికల్లో రాజంపేట నుంచి పోటీ చేశారు. రాజంపేట నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆయనను గత కొంతకాలంగా పార్టీ పట్టించుకోవడం లేదనే అభిప్రాయంతో పాటు ఆయన నిర్లక్ష్యం చేస్తున్నారు, ఆయన కుటుంబాన్ని అవమానిస్తున్నారు అనే నేపథ్యంలో పాలకొండ రాయుడు కుమారుడు బాలసుబ్రహ్మణ్యం తన పదవికి రాజీనామా చేశారు. తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా ఈ రోజు ఉదయం రాజీనామా చేశారు. దీంతో ఈ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీలో పెద్ద ఎత్తున కలకలం రేగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న శ్రేణుల్లో కూడా ఒక విధమైన పరిస్థితి నెలకొంది. ఉమ్మడి కడప జిల్లాలో మొదటి నుంచి కూడా పాలకొండ రాయుడు కుటుంబం తెలుగుదేశం పార్టీలో కొనసాగుతూ వస్తుంది. గత 40 ఏళ్లుగా ఆ కుటుంబం తెలుగుదేశం పార్టీతో ఉంది. అంతకు ముందు కూడా పాలకొండ రాయుడు ఇండిపెండెంట్ అభ్యర్థిగా విజయం సాధించారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం సందర్భంగా నందమూరి తారక రామారావు పార్టీ స్థాపించినప్పుడు ఆ ప్రభంజనంలో కూడా ఏ పార్టీ టికెట్ ఇవ్వకపోయినా పాలకొండ రాయుడు ఇండిపెండెంట్ అభ్యర్థిగా విజయం సాధించారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల క్రమంలో నాదెళ్ల భాస్కర్ రావు అలాగే ఎన్టీ రామారావుకు మధ్యన జరిగిన సంక్షోభంలో పాలకొండ రాయుడు రామారావు వర్గంలో ఆ రోజు రామారావు చేయడం కోసము పార్టీ నిలబెట్టడం కోసం ప్రయత్నించారు. అప్పటి నుంచి కూడా పాలకొండ తెలుగుదేశం పాలకొండ రాయుడుకు రాజంపేట ఎంపీ టికెట్ ఇవ్వడం జరిగింది. ఆ సందర్భంలో కూడా భారీ మెజారిటీతో పాలకొండ రాయచోటి నుంచి ఈ నేపథ్యంలో ఆ కుటుంబం మొదటి కూడా తెలుగుదేశం పార్టీకి లాయల్ ఉంటూ వస్తుంది. ఈ క్రమంలో గతంలో జరిగిన ఎన్నికల్లో పాలకొండ రాయుడు కుమారుడు అంటే రాయచోటి, రాజంపేట, రైల్వే కోడూరు కూడా జరిగింది కడపలో. సో దానికి సంబంధించి ఏమన్నా అక్కడ ఏదైనా ఇష్యూ జరిగిందా? దాని తర్వాతనే రాజీనామాలు ఏమన్నా జరగాల్సి వచ్చిందా? వారికి సంబంధించి కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు పార్టీలో నెలకొని ఉన్నాయి. రాయచోటి నియోజకవర్గానికి సంబంధించి తెలుగుదేశం టికెట్ రామప్రసాద్ రెడ్డికి ఇవ్వడము, సువాసి బాలసుబ్రహ్మణ్యానికి టికెట్ ఇవ్వడము, తర్వాత అక్కడి నుంచి ఓడిపోవడం జరిగింది. ఆ తర్వాత జరిగిన పరిణామాల క్రమంలో ఇటీవలే పాలకొండ రాయుడు కొద్ది రోజులు మరణించారు. ప్రభుత్వం ఏమో నిర్వహించాలి. పాలకొండ రాయుడు చనిపోయిన తర్వాత ఆ కుటుంబాన్ని పార్టీకి సంబంధించిన పెద్దలు ఎవరు పరామర్శించకపోవడంతో వాళ్ళు కొంత మనస్తాపానికి గురైనట్లు తెలుస్తుంది. దీని నేపథ్యంలో మహానాడు సందర్భంగా కూడా వారికి సరైన ప్రాధాన్యత లేదు, వారికి కనీసం ఆహ్వానం కూడా లేదనే అభిప్రాయం వాళ్ళలో వ్యక్తమవుతుంది. ఈ నేపథ్యంలోనే బాలసుబ్రహ్మణ్యం రాజీనామా చేయడంతో పెద్ద ఎత్తున ఇక్కడ చర్చ జరుగుతుంది. దీంతో పాటు మహానాడు సందర్భంగా వారికి ఒక థ్యాంక్ యూ చంద్రమోహన్ రాజు.